ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జయంతిని పురస్కరించుకుని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ నివాళులు అర్పించారు. చిత్తూరు జిల్లా సచివాలయంలో పాత గ్రీవెన్స్ హాల్ నందు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య 104వ జయంతి ఉత్సవాలు సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో దామోదరం సంజీవయ్య చిత్రపటానికి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్, చిత్తూరు నగర మేయర్ ఆముద, అసిస్టెంట్ కలెక్టర్ హిమవంశి, చిత్తూరు నగర ఉప మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ కె మోహన్ కుమార్ తదితరులు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి చెన్నయ్య, డిఈఓ వరలక్ష్మి, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి మూర్తి, కలెక్టరేట్ ఏఓ కులశేఖర్, ఎస్ఐ కార్పొరేషన్ డైరెక్టర్ యుగంధర్, ఇతర సంబంధిత అధికారులు, సిబ్బంది, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం మేరకు మనమందరూ ఈ సభలో హాజరయ్యాము. ఖచ్చితంగా ఈ వాళ్ళ హిస్టరీ విన్న తర్వాత ఒక్కటే బేసిక్లీ అర్థమవుతుంది. చాలా కష్టపడి ఒక మామూలు బేసిక్లీ ప్రాంతం నుంచి అన్నీ చూసుకొని ఒక స్థాయికి దామోదరం వెళ్ళారు. సో ఇది మనం కోసం కూడా ఒక ఇన్స్పిరేషన్. మనం కూడా బేసిక్లీ ఇక్కడెక్కడ పెద్దగ్రం ఉంది, పెద్దగ్రం ఇప్పుడు ఉండకూడదు, పెద్దగ్రం తీయడానికి కోసం ఏమేమి చేయాలి మనం ఖచ్చితంగా పనిచేస్తున్నాము. నేను ఈ సభ నుంచి కూడా ఒకటే మాట చెప్తున్నాను. మన జిల్లాలో కూడా ఎస్సీ ఎస్టీ ఏరియా ఇక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి, సాచురేషన్ బేసిస్లో రోడ్స్ సమస్య ఉండకూడదు, ప్రతి చోట రోడ్స్ ఉండాలి, మనం పనిచేస్తున్నాము. ఖచ్చితంగా ఈ సంవత్సరం అది 100% పూర్తి చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాము. ఎడ్యుకేషన్ ఫీల్డ్లో కూడా ఇంకా షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ ఏరియాలో వెనుకబడి ఉంది. అక్కడ కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇంకా శ్రమ పనిచేయాలి. వాళ్ళు పనిచేస్తే ఖచ్చితంగా పిల్లలు ముందుకెళ్తారు. ఎడ్యుకేషన్ ఉంటేనే వాళ్ళు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వాళ్ళకి దొరుకుతాయి. సో ఈ రెండు అంశం మీద మనం స్ఫూర్తిలో పనిచేస్తాము. అండ్ పేదరికం తీయడానికి కోసం కూడా ఇంకా హార్డ్ చేస్తాం. ఇటువంటి గొప్ప వ్యక్తిని ప్రభుత్వం గుర్తించి ఈ ఇప్పుడు నుండి ప్రభుత్వ కార్యక్రమంగా దీన్ని స్వీకరించినందుకు ప్రభుత్వానికి మరియు చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలియజేస్తూ, దామోదర సంజీవయ్య లాంటి వ్యక్తులు ఎందరికో ఆదర్శవంతులుగా మంచి అంటే ఇటువంటి ఇప్పుడు దాకా చెప్పినట్టుగా ఒక రేకుల షెడ్లో వాళ్ళ తల్లి ఉండడాన్ని చూసి పెన్షన్ కార్యక్రమం ఇచ్చే ఆ రూపకల్పన చేసినందుకు వారికి ఎప్పటికీ ఆ భగవంతుడు అందరికీ ఆయన్ని స్మరించుకునే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు.